ఈ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి దాదాపు 20-30 సంవత్సరాల నుంచి కూడా దళితుల కోసం, పేదల కోసం, బలహీన వర్గాల కోసం పోరాడుతుండేవాడిని. నేను చాలా కాలం 20-25 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను. వాళ్ళ పోరాటము, వాళ్ళ ఆరాటము, వాళ్ళ కష్టము చాలా ఏళ్ల నుంచి దళితుల అభ్యున్నతికి తీసుకొని రావాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బాటను అందరినీ కూడా మనం తీసుకోపోవాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా కూడా కృషి చేసేటువంటి పోరాట యోధులే వాళ్ళందరూ. అయితే సభలంటే కొన్ని వేల మంది, వందల మంది తోలి అందరినీ మైకులు పెట్టి స్పీచ్లు చెప్పిస్తేనే సభ కాదు. కొద్దిమంది అయినా చెప్పింది విని దాన్ని సమాజంలో మనం ఆచరించడానికి అవసరమైనటువంటి కొంతమంది యువకులను తయారు చేసుకున్నా కూడా మన సభ యొక్క సార్థకత నెరవేరుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు అందరూ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభావితం కాలేదు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి మీలాంటి వాళ్ళ యువకులు కొంతమంది తయారై మనం ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను అవగాహన చేసుకొని ముందుకు పోవాలా. పేద వర్గాలను, దళితులను స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పైన అయినా కూడా ఈ రోజుకి కూడా మురికివాడలుగానే ఉన్నాయి, హరిజనవాడలు ఉన్నాయి, దళిత వాడలుగానే ఉన్నాయి. కానీ ఎక్కడ అభివృద్ధి లేదు. పేదవాడుగానే ఉన్నాడు, ధనికుడు ధనికుడు అయిపోతా ఉన్నాడు. ఈ తారతమ్యం ఇన్ని ఏళ్ళు స్వతంత్రం వచ్చినా కూడా జరగడం లేదు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసము రాజ్యాంగంలో అనేక హక్కులు పోరాడి ఇచ్చినటువంటి హక్కులే. కానీ ఊరికి ఎవరు కూడా మనం ఈరోజు అనుభవించే ప్రతి ఒక్క హక్కు, ప్రతి ఒక్క స్వతంత్రం కూడా మన కోసం మన పెద్దలు పోరాడి సాధించిందే. కానీ ఎవరు కూడా ఉచితంగా, అనాచితంగా ఇచ్చేది కాదు. మీ అందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఈవెన్ నెహ్రూతో, గాంధీతో కూడా కొట్లాడాడు. మనం ఈరోజు వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి షెడ్యూల్స్ కానీ, అనేకమైనటువంటి అంశాలు కానీ, ప్రాథమిక హక్కులు కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు ఆయనకున్నటువంటి పరిజ్ఞానంతో, ఆయనకున్న విజ్ఞానంతో ఈవెన్ గాంధీ కూడా ఒప్పుకోకుంటే, నెహ్రూ కూడా ఒప్పుకోకుంటే ఆయన కంపల్సరీగా కాన్స్టిట్యూషన్ హెడ్గా ఉండి తప్పనిసరిగా వీటిని రాజ్యాంగంలో పొందుపరచాలా, ఇవి లేకపోతే పేదవాళ్లకు ఈరోజు భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తే ఉండదు, వాళ్ళ హక్కులు అనేటివి ఉండవు. కాబట్టి వాళ్ళ హక్కులను మనం పరిరక్షించాలంటే రాజ్యాంగంలో ఒక భద్రత కల్పించాలి వాళ్ళందరికీ అనేటువంటి ఒక సదుద్దేశంతో భారత రాజ్యాంగంలో ఈరోజు మనం ఎన్నో హక్కులు కల్పించడం జరిగింది. ఇంకా చాలా అసమానతలు ఈ రోజుకి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా పేదల పట్ల 10 మందిలో ఈ రోజు కూడా దళితవాడగానే మాసాపేటగానే ఉంది. మాసాపేట వచ్చి ఇక్కడ ఎన్జిఓ కాలనీలో చేరగా, ఎన్జిఓ కాలనీలో పోయే వాళ్ళు మాసాపేటలో చేరగా. కాబట్టి ఎక్కడ కూడా మార్పు సమాజంలో మనం ఆశించినంత మార్పు ఇంకా కూడా జరగలేదు. ఏర్పాటు చేసుకొని సమాజానికి మనం ఏదో మన వంతు ఎంత సహకారం చేస్తామనేటువంటి జనరేషన్స్ వస్తే కానీ మార్పు రాదు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఫస్ట్ సినిమా రిలీజ్ అయిందంటే మొత్తం సినిమా హాల్ మీద కూర్చుంటాడు అనుకోయి, లేదంటే ఏదైనా పొలిటికల్ ఏ పార్టీ పిలిచి ఆ పార్టీ వస్తారు. స్వతంత్రత అనేది, వ్యక్తిత్వం అనేది రావాలి. మీకు ఈ జనరేషన్కు ఇండిపెండెన్స్ రావాలా, వ్యక్తిత్వం రావాలా, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా, మీ స్వాభిమానంతో మీరు బతకాలనేటువంటి ఒక ఉద్దేశం వచ్చినప్పుడే మీరు సమాజానికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలరు. అందరితో పాటు మనం కూడా క్యారీ అయిపోతే మీరు భవిష్యత్ తరాలకు అవసరమైన నాయకులు మాత్రం కాలేరని చెప్పి నేను చెప్తూ